తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి వాహన సేవలు చూడటానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకి వస్తున్నారు. పురువీధుల్లో స్వామి ఊరేగుతూ ఉంటే కళాకారుల చెక్క భజనలు, విద్యార్థుల నృత్యాలతో పాటు సాంప్రదాయ నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నపిల్లలు సైతం రకరకాల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవ సంబరాలపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధానంగా స్వామివారికి సంబంధించి వాహన సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా భక్తులని ఎంతగానో ఆకట్టుకునేది వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి సంబంధించి ముందున్నటువంటి కళాకారులుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది తిరుపతిలో పిల్లలు కొంతమంది వాళ్ళు భరతనాట్యం కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా ఏం పేరమ్మా నీ పేరు? జగతి, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నావు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ అవకాశం నాకు వచ్చింది. అందుకే చాలా హంస పైన కూర్చున్న సరస్వతి చాలా హ్యాపీగా. ఎంఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను మ్యూజిక్ కాలేజ్లోని. చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారికి ధన్యవాదాలు. ఈ వెంకటేశ్వర స్వామిగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చెప్పలేనంత సంతోషంలో ఉన్నాను. జన్మ ధన్యమైనట్టు ఉంది. పూజిత, చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారికి ఎస్వి మ్యూజిక్ కాలేజ్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా పిల్లలందరూ కూడా అంటే తిరుపతి టీటీడీకి సంబంధించి ఎస్వికి సంబంధించినటువంటి మ్యూజిక్ కాలేజీకి సంబంధించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏనైనా ఏం చదువుతావు నువ్వు? 9th క్లాస్. మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నావు, ఏమనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందా? అంటే గతంలో ఎప్పుడైనా మీరు తిరుమలకి వచ్చినారా? ఇదే మొదటిసారి. ఏం భరతనాట్యం మీరు చేసేది? అవును. ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్వి మ్యూజిక్ కాలేజ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఏం చదువుతున్నారు? 9th క్లాస్. ఏం పేరు? వినిత్య. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ట్రైనింగ్ ఉన్నారు? ఇది 1 month. 1 month నుంచి. ఇంకా ఏమేమి అంటే బ్రహ్మోత్సవాలు ఏమేమి నాట్యం చేస్తున్నారు ఇక్కడ? 5 సాంగ్లు. 5 సాంగ్లు 5 సాంగ్స్. వెంకటేశ్వర స్వామి. ఇంకెవరెవరు వచ్చారు? మా స్టూడెంట్స్ సార్. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనం చూడొచ్చు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ వాహన సేవలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది పిల్లలు కొంతమంది మాట్లాడడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి హంసవాహన సేవలో ఈ రకంగా మేము పాల్గొనడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే తిరుమలకు వచ్చేది లక్షలాది మంది భక్తులు. మరి ఆ లక్షలాది మంది భక్తుల్లో మేము కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి వాహన సేవలో పాల్గొని తమకు ఉన్నటువంటి అంటే గత కొద్ది నెలలుగా నేర్చుకున్నటువంటి భరతనాట్యం కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ కూడా ఆయనకి స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భరతనాట్యం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందాక కూడా ఇంతమంది పిల్లలు మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అంటే ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాల్లో మేము ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి ఈ రకంగా మేము రకరకాల నృత్యాలు కానీ రకరకాల చెక్క భజనలు లాంటి రకరకాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల కార్యక్రమాలు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడే జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి గోపీనాథ్, BRK న్యూస్, తిరుమల నుంచి.